నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి గురించి టీడీపీ నాయకులు ప్రజలకు వివరించాలని, మే నెల నుంచి తల్లికి వందనం పథకం అమల్లోకి వస్తుందని, ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో ఒక్కొక్కరికి 15,000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలాల వారీగా పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, మన ప్రభుత్వం వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలని, తల్లికి వందనం పథకం మే నెల నుంచి అమల్లోకి వస్తుందని, దీన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. అలాగే మత్స్యకారులకు వేట విరామ సమయంలో 10,000 రూపాయలు ఇస్తున్నారని, దాన్ని మన ప్రభుత్వం 20,000 రూపాయలు చేసిందని వెల్లడించారు. మసీదుల్లో ఉన్న ఇమాముల బకాయిలను ముఖ్యమంత్రి విడుదల చేశారని, వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు సీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, నల్లపరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, అన్ని మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ పెట్టాం, పార్టీ మీటింగ్. తర్వాత 7 నెలలు మనం మీటింగ్ పెట్టాలి. ఎందుకు పెట్టా ఎవరు అడగలేదు. నేను కొద్దిగా బిజీ ఉన్నాను. మీరన్నా సీనియర్ నాయకులు అందరూ నాకన్నా చాలా బాగున్నారు. మీరన్నా కూర్చొని మనం మీటింగ్ ఒకటి పెట్టుకోవాలని చెప్పే పరిస్థితి నాకు ఎవరు తెలియదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మా అందరికి ఎమ్మెల్యేలకు మీటింగ్ పెట్టి గట్టిగా మాట్లాడి, ఎందులో లేదు మీటింగ్ పెట్టి అసలు ఏం చెప్తున్నాం ప్రజలకి, మనం గెలిచాం కదా, మనం ఏ కార్యక్రమాలు చేసామనేది ముందు మన కుటుంబ సభ్యులకి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మన కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత మన వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ క్యాబినెట్ ఉంది కదా. అది మీరు మర్చిపోయి మీరు మీటింగ్ పెట్టకుండా మిషన్ ప్రకారం ఉంటే కుదిరే పరిస్థితి కాదని చెప్పిన కదప. నేను కూడా మా అందరినీ క్షమించుకొని అడుగుతున్నా, మీటింగ్ పెట్టలేకపోయినందుకు క్షమించండి. ఇది నాది ఒకటి బాధ్యత కాదు. ఈ తెలుగుదేశం పార్టీ, సునీల్ కుమార్ గారి తెలుగుదేశం, ఇది నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ఇది పార్టీ క్యాడర్, ఇది పార్టీ నాయకుడి కాదు పార్టీ. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. అలాగే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మండలంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి మీటింగ్ పెట్టుకోవాలని. అది లేకుండా ఎవరికొవరు నన్ను కలిసేసి అక్కడ లోకల్గా గ్రూపులు సృష్టించుకుంటే పార్టీకి ప్రమాదం. మనం పోయినసారి ఎక్కడ కూడా గ్రూపు లేకుండా ప్రతి కింది కార్యకర్త కానివ్వండి నాయకుడి దాకా కలిసి పనిచేసాం కాబట్టి గెలిచాం. కింద క్యాడర్ పనిచేయకపోతే గెలిచే సమస్య లేదు. మళ్ళీ నేను చెప్పిన కాబట్టి పెద్దలు సలహా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ అధ్యక్షులతో మాట్లాడి, ఎందువల్లంటే ఇది మార్చి ఏప్రిల్ మేలో మహానాడు, ఈ మధ్యలో మళ్ళీ కొత్తగా కమిటీలు వేయాల్సిన అవసరం కూడా మనందరికీ ఉంది. కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి, ఎవరెవరిని పార్టీ ప్రెసిడెంట్గా పెట్టాలా, పార్టీ కార్యదర్శిగా పెట్టాలా, ఇక మండల పార్టీ పెట్టాలో మీ అందరి నిర్ణయం మీద జరుగుతుంది. అంతేగాని మా ఒక్క నిర్ణయం మాత్రం లేదు. ఏ మండలంలో అందరినీ పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకొని పార్టీ ప్రెసిడెంట్ నిర్ణయిస్తా. అంతేగాని నేను సునీల్ కుమార్ ఇష్టం కాబట్టి సునీల్ కుమార్ తొందరలు మాత్రం పార్టీ ప్రెసిడెంట్గా పెట్టే పరిస్థితి అని చెప్పి మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. నా తొందరలు రెండో మాట్లేదు. కాబట్టి మీరు కూడా పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యేవాళ్ళు, మీరు కూడా ఈ 5 సంవత్సరాల్లో పార్టీకి ఏ విధంగా నిలబడ్డారు, మీ సేవలు ఏ విధంగా కూడా ఆలోచించుకొని నేను పార్టీ ప్రెసిడెంట్ ఉంటామని కూడా చెప్పమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగకుండా అందరూ వచ్చి మేము ఉంటామని కుదిరే ఎందుకంటే పార్టీకి ఎవరు 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశారో, పార్టీకి ఏ విధంగా కోఆపరేట్ చేశారో, శాసనసభ్యుడిగా నేను కూడా మీద కష్టపడాను కాబట్టి మీతో పాటు కార్యకర్తగా కష్టపడినా నాకు తెలుసు. ఎవరు ఏ మండలంలో పనిచేశారు, ఎవరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. కాబట్టి అది అన్నీ కూడా ఆలోచించుకోమని చెప్పి కాబోయే నాయకులకు తెలియజేస్తున్నాను. సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు అంటే నిన్న 28వ తేదీ బడ్జెట్ ప్రవేశించడం జరిగింది. ఆ బడ్జెట్పై
విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వలించినట్టుందనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు ఇక్కడ క్లస్టర్, యూనిట్, గ్రామ, వార్డు అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా కుటుంబ సాధికార సారథులు అందరికీ సంబంధించి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను కూడా మేము ముందుంచుతున్నాం. మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలను తీసుకురావడం జరిగింది. ఆ పథకాలని ఈ ఏడాదిలో తల్లికి వందనం కోసం 9,470 కోట్లు కేటాయించారు. 1వ తరగతి నుండి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, సుమారు 62.72 లక్షల మంది విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ పథకం మే నెల నుండి ప్రారంభిస్తారు. గత ప్రభుత్వం 13,000 చొప్పున 44 లక్షల మంది విద్యార్థులకు 3 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. ఆ రోజు వాళ్ళు తీసుకుని వచ్చిన పథకం ప్రతి విద్యార్థికి ఇస్తామని చెప్పడం ఇద్దరికని చెప్పి, ఒక విద్యార్థి కూడా 15,000 ఇస్తామని చెప్పి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి ఈరోజు చిత్తూరులో కూడా మీటింగ్ పెట్టి ఈరోజు కూడా అందరితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా అందరికీ సమన్వయ కమిటీ రోజు పెట్టుకొని సర్వసభ సమావేశాలు పెట్టుకొని కార్యకర్తలతో కొంచెం అవినాభావ సంబంధాలు ఉంటేనే కార్యకర్తలు ఉత్సాహంగా ఉంటారు. మీరందరూ కూడా ప్రతి నెల ఖచ్చితంగా నిర్వహించాలి అని చెప్పనని చిత్తూరు ఎమ్మెల్యేకి అయితేనేమి, ఎంపీకి అయితే కూడా వాళ్ళకందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అందరము కూడా దానిలో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ చెప్పినట్టు అన్ని కమిటీలు కానీ అన్నీ కూడా మనం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కష్టపడ్డ నాయకులందరూ కూడా వాళ్ళకి ఏదో అవకాశాలు కల్పించే దానికోసం చంద్రబాబు నాయుడు కష్టపడ్డ వాళ్ళందరినీ మీరు పేర్లు చూసి ఎమ్మెల్యే గారిని రాసి పంపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అందరూ పాత కార్యకర్తలు కష్టపడ్డ వాళ్ళు మొదట్లో మనం ఇక్కడికి వస్తున్నేవాళ్ళు అందరూ కూడా ఎమ్మెల్యే గారికి తెలుసు. మొదటి నుంచి కూడా ఈ 5 ఏళ్ళు పార్టీ లేనప్పుడు ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ కూడా గమనించి ఒకవేళ చిన్న పదవి అవ్వచ్చు, పెద్ద పదవి అవ్వచ్చు, అందరికీ కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరికీ పదవులంటూ రావు కాబట్టి ఏదైనా ఆర్థికంగా లేని కార్యకర్తలకు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన, అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పనిచేసేదాన్ని పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా గూడూరు రూరల్లో 23 పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 30 పోలింగ్ బూత్లు ఉన్నాయి. దాంట్లో 45,682 మంది ఓటర్స్ ఉంటే 13,817 ఓట్లు సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా గూడూరు టౌన్లో 33 వార్డులు ఉన్నాయి. దాంట్లో 86 బూతులు ఉన్నాయి. 52,229 మంది ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 11,570 మంది ఓటర్స్ సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. దీంట్లో 2 శాశ్వత సభ్యత్వాలు అంటే ₹1,00,000 కట్టి ఇద్దరు తీసుకోవడం జరిగింది. దాంట్లో మన శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా మన అమరావతి హాస్పిటల్స్ డాక్టర్ రమణయ్య గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చెలుకూరు మండలంలో 31 పంచాయతీ ఉంది. దీంట్లో 46 బూతులు ఉన్నాయి. టోటల్ ఓట్స్ 40,692 ఉంటే 13,823 మంది సభ్యులుగా నమోదు చేయబడింది. అదేవిధంగా కోటలో 21 పంచాయతీలు ఉన్నాయి. 52 బూతులు ఉన్నాయి. 41,494 మంది ఓటర్స్ ఉంటే 10,787 మంది ఓటర్స్గా సభ్యులుగా నమోదు చేయడం జరిగింది. ఒక్కరు చిలుకూరు దశరథరామరెడ్డి గారు శాసనసభ్యులుగా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా వాకాడులో 19 పంచాయతీలు ఉన్నాయి. 36 బూతులు ఉన్నాయి. 29,551 ఓట్లు ఉంటే 7,390 సభ్యులు. తెలుగుదేశం సర్వసభ సమావేశానికి ఈరోజు ముఖ్య అతిథిగా కార్యకర్తలందరికీ నా ఉదయం నమస్కారాలు.
సమావేశం ముఖ్య ఉద్దేశం పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇంకా రాబోయే రోజుల్లో ఎలా చేయాలని చెప్పేసి మన సునీల్ కుమార్ గారు దాని మీద ఈరోజు ఈ మీటింగ్ సమావేశం చేయడం జరిగింది. సంతోషం. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఒక చిన్న మనవి, ప్రతి మండల స్థాయిలో ఒక మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారు కార్యకర్తలు సమావేశం పెట్టి ప్రతి మన కార్యకర్తలు లోపాలు ఎక్కువ ఉన్నాయి, ఒకరికొక సంబంధాలు లేకుండా ఒక పార్టీ వాళ్ళు పనిచేస్తామని ఎవరు ఉన్నారు, వారిని అందరినీ ఒక తాటి మీద చేసి ఎమ్మెల్యే గారు బాధ్యత వహించి ఒక కమిటీగా వేసి వాళ్ళని కార్యకర్తలు మన పార్టీకి బాగా కష్టపడి గెలిపించడానికి ఉపాయం లేకుండా ఉంది. ఒకసారి సునీల్ కుమార్ గారు దృష్టికి తెస్తూ ఉన్నారు. మొత్తం నియోజకవర్గం స్థాయిలో నాకు తెలిసి మండల స్థాయిలో ప్రతి ఒక్కరికి మీటింగ్ పెట్టి ఆయన అందరూ మళ్ళీ ఒక సమావేశం పెట్టి ఆ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి మరొకసారి ఎమ్మెల్యే గారికి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆయన సీనియరు, మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. కష్టాల్లో కూడా ఈ పార్టీని ఈ ప్రాంతంలో ఒక ఎస్సీ నియోజకవర్గంలో పోరాట ఎదురుగా రాష్ట్రంలో టికెట్ ఎంతో మంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మహిళా వారోత్సవాలలో భాగంగా డీఎస్పీ గీతాకుమారి గూడూరు పట్టణంలోని తమ కార్యాలయంలో విద్యార్థినులకు సైబర్ క్రైమ్, సోషల్ మీడియా, పోలీస్ వ్యవస్థపై అవగాహన కల్పించారు. గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో విద్యార్థినులకు సైబర్ క్రైమ్, సోషల్ మీడియా, పోలీస్ వ్యవస్థపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చక్కగా చదువుకోవాలని, ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు మా దృష్టికి తీసుకువస్తే సరైన పరిష్కారం చూపుతామని, తొందరపడి ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ 1 వీక్ ప్రోగ్రామ్ షెడ్యూల్ డిజైన్ చేయబడింది. ఎస్పీ సార్ ఆదేశం మేరకు మరియు ఇతర సుపీరియర్ ఆఫీసర్స్ ఆదేశం మేరకు ఫస్ట్ డే ఆఫ్ దిస్ వీక్ we have conducted open house and medical camp with the support of girl students who are studying at జెడ్పీ హై స్కూల్ గూడూరు. సో ఈ ఓపెన్ హౌస్లో భాగంగానే ఎస్డిపి ఆఫీస్లో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ కానీ డిఫరెంట్ ఫైల్స్ వాళ్ళకి చూపించడం జరిగింది. అండ్ సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ చెప్పబడింది, క్రైమ్స్ అగైన్స్ ఉమెన్ అండ్ డిసిప్లిన్ టువర్డ్స్ టీచర్స్, పేరెంట్స్ ఎలా ఉండాలి, అండ్ వాళ్ళకి దగ్గరలో ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, ఎలా చదవాలి, ఎలా రాయాలని కూడా చెప్పబడింది. థ్యాంక్ యూ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోనే కాస్మాపాలిటన్ క్లబ్లో స్వర్ణాంధ్ర భారతి పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. డాక్టర్ రోహిణి మాట్లాడుతూ చిన్నారులు చిన్న వయసు నుంచి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని కొరకు కష్టపడి చదవాలి. మణికంఠ సకల విద్యాపారంగుతుడవై కులగీతకుడివై వెలుగొందుదువుగాక. శుభమస్తు. तो गली हडल डबल दिमाग उन्दी इधर कर ले अपने नीचे नजर इश माटे हैदराबाद शहर में पूछो साले चार मीनार चादर घाट अंता ना दे
Get on the dance floor. అడులు వేసుకొని సిలుకు చీర కట్టుకొని సెంటు గట్రా కొట్టుకొని కొత్తగా ముస్తాబయ్యా ఎప్పుడు ఇంతవరకు చాలా చక్కగా వీళ్ళందరూ మనకందరికీ ఆనందాన్ని పంచారు. లాస్ట్లో అయ్యప్ప డ్రామా కూడా చాలా చక్కగా చేశారు. అనతి కాలంలోనే 4 సంవత్సరాల కాలంలోనే ఎంతోమంది స్టూడెంట్స్ని ఆకట్టుకున్నారు. ఇక్కడ విలువలతో కూడిన విద్యని అందిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మున్ముందు కూడా ఈ స్కూల్ ఇంకా డెవలప్ అవ్వాలని యాజమాన్యం వారికి నా ఆశీస్సులు ఇస్తున్నాను. ఈరోజు టైం లేదు, చాలా పిల్లలందరూ ఇంకా కూడా చాలా ప్రోగ్రామ్స్ మీద వెయిట్ చేస్తున్నారు కాబట్టి తొందరగానే ముగిస్తాము. ఈరోజు అందరినీ అన్ని రకాల వృత్తుల వాళ్ళని కూడా ఇక్కడికి పిలిచి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీకు నా అభినందనలు. ఇన్విటేషన్ కార్డులో చూశాను, ప్రతి ఒక్క కుల వృత్తిని మీరు గుర్తించారు. అట్లాగే ఈరోజు వాళ్ళందరినీ కూడా పిలిచి ఇక్కడ వాళ్ళని సన్మానించదలిచినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ వాతావరణం కూడా ఈరోజు ఎంతో చక్కగా పిల్లలందరూ కూడా చాలా చక్కగా చేశారు, అన్ని పార్టిసిపేట్ చేశారు. దానికి వెనక టీచర్స్ది యాజమాన్యాన్ని ఎంతో కృషి ఉంది, వారికి కూడా నా అభినందనలు. ముఖ్యంగా పిల్లలకి చదువు ఒకటే కాదు, చదువు ఎలాగో చెప్పిస్తున్నారు, దాంతో కూడా మంచి క్యారెక్టర్ కూడా బిల్డప్ అయ్యేలాగా చూసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. మనకు ఆరోగ్యమే మహాభాగ్యం. నేను డాక్టర్ కాబట్టి కొన్ని పిల్లలకి ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేయగలము, లేకపోతే ఎన్ని కోట్లు ఉన్నా వ్యర్థమే. మనం దాన్ని ప్రత్యక్షంగా కరోనా టైంలో చూసాము. ఎంతెంత పెద్ద కోటీశ్వర్లైనా కూడా ఆ కరోనా మహమ్మారిలో పడి చాలామంది చనిపోయారు. కాబట్టి మనం మన ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి. ముఖ్యంగా పిల్లలు ఫుడ్ విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్ అనే దానికి అలవాటు పడిపోతున్నారు. ఆ ఫ్లెక్సీ కూడా నేను తెచ్చి మన స్కూల్కి ప్రజెంట్ చేశాను. అది మీ ఇందాక మన సార్ చదివినట్టు దాంట్లో ఉన్న ప్లెడ్జ్ మీరు ప్రతిరోజు మీ ఆఫీస్ రూమ్లో దాన్ని తగిలిస్తే పిల్లలు వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా దాన్ని చదువుకొని రోజు అది చూస్తూ వింటూ ఉంటే వాళ్ళకి మార్పు రావచ్చు అని నేను ఆశిస్తున్నాను. నేను ఎక్కడైనా స్కూల్స్కి ఇలాగా వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఫ్లెక్సీ ఖచ్చితంగా ప్రజెంట్ చేస్తాను. అది వాళ్ళు రోజు మీరు కూడా అసెంబ్లీ టైంలో వాళ్ళకి ఈ విషయాలన్నీ సింపుల్గా చెప్పి వాళ్ళని సగం స్పీచ్ దాంట్లోనే ఉంది, దాన్ని మనం అనలైజ్ చేసుకుంటే మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటివన్నీ కూడా దాంట్లో తెలుస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా పిల్లలు ఫుడ్ విషయంలో జంక్ ఫుడ్ అనేది చెప్తారు, బయట ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తింటున్నారు. కాబట్టి సగం జబ్బులు దానివల్లే వస్తున్నాయి. చిన్నపిల్లలకి రక్తహీనత కూడా వస్తుంది సరైన ఆహారం తీసుకోనందువల్ల. ముఖ్యంగా ఆడపిల్లలకి టీనేజ్లో అనీమియా అనేది చాలా పెద్ద ప్రాబ్లము. పెద్దవాళ్ళు గమనించుకోకుండా ఉంటే అది చాలా సీరియస్గా అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఏదైనా చిన్న సమస్యలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే జబ్బులు రాకుండానే మనం ముందు జాగ్రత్తగా కొన్నిటిని అవాయిడ్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే స్వచ్ఛమైన నీరు తీసుకోవడం వల్ల చాలా జబ్బులు మన దగ్గరికి రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా మనం కలుషితమైన నీరు తాగినందువల్లనే ఎన్నో జబ్బులు వస్తున్నాయి మనకు. అందువల్ల దానిని కూడా మనం అవాయిడ్ చేసుకోవాలా. ఇప్పుడు దోమలు కుట్టకుండా చూసుకోవాలా. చిన్న దోమ కుట్టినందువల్ల మనకు డెంగ్యూ జ్వరాలు, మలేరియాలు, ఫైలేరియాలు అలాంటి విపరీతమైన కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి చిన్న జాగ్రత్తలు తీసుకొని జబ్బులు మన బారిన పడకుండా మనమంతా చూసుకోవాలి. అట్లాగే పిల్లలు క్రమశిక్షణగా మొదటి నుంచి చదువుకునే దానికి కూడా టైం ప్రకారం
ఇప్పుడు ఎక్కువ మంది లేట్ నైట్ దాకా మేలుకొనడం, లేట్గా లేయడం అలా చేస్తున్నారు. అట్లా కాకుండా పెందలాడే చదువుకునేసి నిద్రపోయేసి మళ్ళీ పొద్దున్నే తెల్లవారుజామున లేచి చదువుకుంటే ఆ చదువు కూడా వాళ్ళకి బాగా వంట పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్లీగా నిద్రపోవడం, అర్లీగా లేవడం అనేది అలవర్చుకోవాలి. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా మన శుభ్రతను పాటించాలి. నెయిల్స్ అనేటివి చాలా జబ్బుల్ని కూడా మనకు ఆహ్వానించేదానికి చేస్తాయి. కాబట్టి గోళ్ళు కత్తిరించుకోవడం, తలంతా శుభ్రంగా పెట్టుకోవడం అలాంటివి కూడా చేసుకోవాలా. బ్రషింగ్ అనేది ప్రతి ఒక్కరూ 2 సార్లు, అందరం ఒక్కసారి చేసుకుంటాము, రెండోసారి చేసుకునేది చాలా అవసరమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళు బ్రషింగ్ మాత్రం సాయంత్రం రాత్రిపూట కూడా చదువుకొని పడుకునేటప్పుడు కూడా చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరూ అవుట్డోర్ గేమ్స్ అసలు ఆడడం మానేశారు. ఎంతసేపు ఫోన్లు, టీవీలు వాటితోటి టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఇక్కడ పేరెంట్స్ కూడా చాలామంది వచ్చున్నారు. కాబట్టి ముఖ్యంగా మీరు పేరెంట్స్ సమక్షంలో నేను పిల్లల గురించి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఖచ్చితంగా పాడైపోవడానికి కారణం ఆ సెల్ ఫోన్లు, టీవీలు ఖచ్చితంగా నేను చెప్తాను. మనం పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి మనం చూడాల్సిన కార్యక్రమాలన్నీ చూసేసి ఆపేసి టీవీలు కట్టేసి పిల్లల దగ్గర కూర్చొని ఆ రోజు స్కూల్లో ఏం జరిగింది, మీరేం చేస్తున్నారు, మీరేం చెయ్యాలి అనేది పిల్లలతో మీరు షేర్ చేసుకొని వాళ్ళని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు సాల్వ్ చేయాలి. అలా కాకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ఫోన్లు, మీ పాటికి మీరు టీవీలు చూసుకుంటూ ఉంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఎంతోమంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా చాలా పొరపాట్లు చేస్తున్నారు. దానికి కారణం వాళ్ళల్లో క్యారెక్టర్ అనేది బిల్డప్ చేసుకోకపోవడమే. దానికి కారణం కూడా పేరెంట్సే. చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి అలవాట్లు, వాళ్ళకి బాగా చక్కగా అమ్మాయిలతో ఎలాగ బిహేవ్ చేయాలి, అబ్బాయిలతో ఎలా బిహేవ్ చేయాలి అనేటివి ముందుగా నేర్పించాలి. ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఇద్దరిని కూడా సమంగా ఎలాగ చదువుకోవాలనేది ప్రతిదీ చెప్పి వాళ్ళతో మీరు షేర్ చేసుకోవాలి. వాళ్ళ కష్టం ఏదన్నా ఉంటే మీకు చెప్పగలిగే అంత ఫ్రెండ్ లాగా మీరు బిహేవ్ చేయాలి. అలా కాకుండా వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి స్కూల్స్లో, అవన్నీ కూడా మీరు చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతారు. అట్లా కాకుండా వాళ్ళకి బాగా ఫ్రీడమ్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి మీకు నచ్చిన చదివే వాళ్ళు చదవాలి అని వాళ్ళ మీద కూడా రుద్దొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఏదో కావాలని చెప్తారు. కొంతమందికి మహిళామణి రోహిణి గారు, ఈమె పరమదైవం శ్రీ సిద్ధి సాయిబాబాకు అనుంగు విశ్వాస భక్తురాలు. ఆ కారణం చేత ఆ బాబా వలె ఈమె తన తండ్రి భర్తతో కలిసి అనేక వైద్య శిబిరాలు నిర్వహించి అనేక ప్రాంతాల్లో కొన్ని వేల మందికి ఉచిత వైద్యాన్ని చేయడమే కాకుండా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసినటువంటి గొప్ప వైద్యురాలు మన యొక్క గౌరవ అతిథి గారు. దాదాపు 1,00,000 పురుళ్ళు పోసినటువంటి నిలువెత్తి మూర్తి భవించినటువంటి అమ్మ మన రోహిణి గారు. ఈ మహిళ దేవుని ఆశీర్వాదంతో ఒక కుమారుణ్ణి, ఒక కుమార్తెను పొందుకొని పరిపూర్ణమైనటువంటి మాతృమూర్తిగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. కుమారుడు కూడా తాత అడుగుజాడల్లో, తల్లి అడుగుజాడల్లోనే ఈ సాయంత్రం ఇంత ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకుంటూ పిల్లల యొక్క హావభావాలను మరియు ఆటపాటలను వీక్షిస్తున్న మీ అందరికీ శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ విశిష్ట అతిథుల ఉపన్యాస సత్కార కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానించుతున్నాం. ముందుగా ఈ దిన సాయంత్రాన్ని 2 విభిన్న భాగాలుగా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మొదటిది అంతర్గమైన అనంత మహిళా శక్తి, రెండవది ప్రస్తుత సమాజ వ్యవస్థలో అంతరించిపోతున్న చేతి వృత్తుల కుటుంబాలు. మరి మొదటిగా ఆ వర్గానికి సంబంధించి రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి డిఎస్పి గారు
పి గీతా కుమారి గారిని ఆహ్వానించున్నాం. ఆమె కొన్ని కారణాల వల్ల వేరే ఇంకొక అత్యవసరమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒక చిల్లకూరు మండలం బదనం టోల్ ప్లాజా జాతీయ రహదారి సమీపంలో అఘోర హల్చల్ చేసిన ఘటన చోటు చేసుకుంది. మదనపల్లి నుంచి పిఠాపురానికి 2 లారీలలో ఎద్దులను తీసుకుని వెళుతున్న రైతులను ఆపి భయభ్రాంతులకు గురిచేసిన అఘోరి రైతులమని ప్రాధేయపడ్డ వారిపై దుర్భాషలాడుతూ బీభత్సం సృష్టించిన అఘోర పిఠాపురంకు వెళ్లే లోపు లారీలను తగలబెడతానంటూ హెచ్చరించిన అఘోరి సమాచారం అందుకున్న చిల్లకూరు పోలీసులు టోల్ ప్లాజా వద్దకు చేరుకొని వాహన అంతరాయం లేకుండా చేశారు. పేపర్ ఇక్కడ చూపించమని నాకు పేపర్స్ ఉన్నాయా లేదా కావాలి ఎక్స్ప్లెయిన్ అవునమ్మా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదమ్మా నేను చెప్తానమ్మా నేను గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తాను. ఆవు ఎట్టో ఆవు నాడీ వ్యవస్థ ఎంత వ్యవసాయదారైనా పేపర్ ఈ రోజుల్లో ఉంటుందా ఉండదా? ఎంత వ్యవసాయదారైనా మనము ఒక సంత నుండి కొనేటప్పుడే పేపర్ ఇస్తాడు. ఎవరు పట్టుకోవద్దు. ఇది మేము వ్యవసాయదారులు. నేను రైతుని, నేను ఆవుని తీసుకెళ్తున్నాను, దూడని తీసుకెళ్తున్నాను, ఒక పేపర్ ఇస్తాడు. వెళ్ళిపోతున్నావు వస్తున్నావు పేపర్ ఉందా లేదా అని అడిగాను. వాట్సాప్ లో పేపర్లు కావాలి పెట్టిస్తామా? వాట్సాప్ లో కాదు, ఇప్పుడు కావాలి నాకు. వాట్సాప్ లో పెట్టించు ప్రింట్అవుట్స్ తీపించు. ఆధార్ కార్డు ఫోటో పేరు చెప్తే వదిలేయాలి భయపడి. కటింగ్ ఎన్ని జరుగుతుందో వాటి వల్ల కూడా ఇబ్బంది కాదు కదా. ఎందుకు లేవు మరి సనాతన ధర్మం గురించి ఇంకెందుకు ఇంకా పోరాటాలు అంది? మా గుళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి మనం? చట్టం అన్ని చేయదు కదా, చట్టం అన్ని చేయదు కదా. ఇప్పుడు అవును, ఇప్పుడు వీటిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకోకండి. ఎవరు రమ్మంటారు? మీరెందుకు వచ్చారు? మేము లోకల్ ప్రతి దగ్గర ఆపుతున్నారు. మనకి సంబంధించిన వచ్చారు ఇబ్బంది కలగకూడదు. పట్టుకున్నాం. నాకు ఇబ్బంది రండి. అది ఏ అవుతుంది ఆడి పేపర్లు చూపించండి, కేసు పెట్టేసుకోండి, వెళ్ళిపోండి. పేపర్ లేదు బండి కదలదు. మరి బండి అక్కడ ఆపుకుందాం రా, స్టేషన్ దగ్గర. స్టేషన్ దగ్గర పోతాయి బండ్లు, స్టేషన్ దాకా అవే పోతాయి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు? మీకెందుకు అంత టెన్షన్ అంటున్నా? ఎవరికి లేని మీకెందుకు అంత టెన్షన్? మీ లిమిట్స్ ఎవరు ఇక్కడ లిమిట్స్ అనేది ఎవరికి ఉండదు. లోకల్ అయితే ఏం చేయమంటావు మళ్ళీ? అదే సేఫ్టీ కోసం మేము వచ్చాం. నా సేఫ్టీ గురించి వచ్చారు కదా. ఈ పేపర్లు ఏవైతే చూపిస్తారో కోసం రాలేదు, మీ సేఫ్టీ కోసం, మీ కోసం వచ్చాం. థ్యాంక్ యూ వచ్చిన, థ్యాంక్ యూ వచ్చినందుకు. మమ్మల్ని సహకరించండి ప్లీజ్, మమ్మల్ని సహకరించాలి కదా మీరు. స్టేషన్కి వెళ్దాం లేదు బండ్లు అవే పోతాయి స్టేషన్కి. పేపర్ ఒక జోగి నేను ఆపుతాను పదండి. మేము ఆపుతాం. నేను అదే చెప్పాను, మాట్లాడుకోండి. చూసారా ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ మేము ఉన్నాం కదా, నిమిషం చాలు గుట్టుకుంటూ వెళ్ళిపోతారు ఇల్లు. నేను కూడా ఇలా ప్రజల్లో చూస్తాం కదా. ఆవులంటే మాకు కూడా ప్రాణమే కదా. హిందువులే ఇప్పుడేంటి? ఇప్పుడు మీరు చెప్పారని వదిలేయాలా?
నాకు దోషాలు నాకు టెంపుల్ దోషాలు నా పేపర్ చూపిస్తాను, నా దోషాలు నా పేపర్ చూపిస్తాను, నా లీగల్స్ అన్ని చూపిస్తాను, నా దోషాలు రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడా ఇస్తాను. నేను చూపిస్తాను. ఎక్కండి, ఇంత ఛాలెంజ్ చేసినా కదా, ఇంత ఛాలెంజ్ చేసినాగా ఇక్కడ వెళ్ళిపోయి ఎక్కండి. చెప్తున్నా చెప్తున్నా కదా, నేను మంచిగా చెప్తున్నాను. వెళ్ళండి, ఎవరెవరు ఉన్నారు వెళ్ళండి. నేను ఏం చేస్తున్నా తెలుసా, బండి టోల్ దాటగానే ఏమైతే మీరే ఉంచుకోండి. స్టేషన్ దగ్గర అదేంటి స్టేషన్ దగ్గర ఆపండి. నీకు పేపర్ లేదని 100% అర్థమైపోయింది. నువ్వు పేపర్ తీసి నీ బంధు నీ గోవులు అంటే తీసుకెళ్ళు, నేను తీసుకెళ్ళి వాడు తీసుకెళ్ళి. పేపర్ లేని చాలా ఎక్కువ ఏం చేయాలి? ఎమ్మెల్యే లెక్కలు నీ బజరంగ్ దళ్ ఏం చేయాలి? ఇదే చెప్తుండా నీ బజరంగ్ దళ్? నీ ఎమ్మెల్యే ఇదే చెప్తుండా? నీ ఎంపీ ఇదే చెప్తుండా? నువ్వు చేసే తప్పుకు వాళ్ళ పేరు ఎందుకు చెప్తున్నావు? పేపర్ చూపించి నువ్వు తీసుకెళ్ళు, లేదంటే టోల్ దాటి చూపెట్టు, టోల్ దాటి చూపెట్టు అంటున్నాను. ఇంకా స్టేషన్ దగ్గర ఛాలెంజ్ చేసినా కదా, ఓపెన్ ఛాలెంజ్, టోల్ దాటి. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని పలు మటన్ షాపులు, దుకాణాల్లో నిలువ మటన్ని కేజీ 1000 రూపాయలు అమ్ముతా నాణ్యమైన మటన్ ప్రజలకు ఇవ్వకుండా కుళ్ళిపోయిన మటన్ అమ్ముతున్నారు. ఇది గమనించిన స్థానిక ప్రజలు అడిగితే మా దగ్గర ఉండేది ఇవే అని ఆ మటన్ షాప్ యాజమాన్యం నిర్లక్ష్య సమాధానమిస్తున్నారు. కుళ్ళిపోయిన మటన్తో అక్కడున్న ప్రజలు మున్సిపాలిటీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ సిబ్బంది మటన్ షాపులను పరిశీలించారు. మున్సిపాలిటీ సిబ్బందికి ఇది ఒరిజినల్ మటన్ అని ఆ మటన్ షాప్ యాజమాన్యం వాదనకు దిగారు. కానీ ఆ కుళ్ళిపోయిన మటన్ గొర్రెలది అని మున్సిపాలిటీ సిబ్బంది పరిశీలించారు. గొర్రె మాంసం తినకూడదు, అది కాక ఇది కుళ్ళిపోయిన మటన్ అని పరిశీలించారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటబుల్ వృద్ధాశ్రమంలో శనివారం డాక్టర్ సిఆర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణి పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. మహిళా మండలి మరియు ఉమ్మడి క్లబ్ వాళ్ళు ఈరోజు సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు డాక్టర్ సిఆర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వాళ్ళ కుమార్తె అయినటువంటి డాక్టర్ రోహిణి గారి చేతుల మీద ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మన కళ్యాణి గారు మాకు చాలా సంవత్సరాల నుంచి సుపరిచితురాలే. ఆమె ఇది బాగా మెయింటైన్ చేస్తూ నిరుపేదలైనటువంటి వృద్ధులకి, తర్వాత అనాథుల పిల్లలు ఉండి కూడా పట్టించుకున్నటువంటి వృద్ధులని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఎంతో బాగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఆమెకు మా అభినందనలు తెలియజేస్తున్నాం. ముందు పట్టణ తరఫునండి మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి కూడా కళ్యాణి గారికి మా క్లబ్ తరఫున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. మన ఓం సాయిరాం చారిటీ వృద్ధాశ్రమానికి డాక్టర్ సిఆర్ రెడ్డి డాక్టర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధులందరికీ మంచి ఆహారాన్ని అందించిన రోహిణి మేడం గారికి ఆ సార్ గారు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాము. డాక్టర్ సిఆర్ రెడ్డి అంటే గూడూరులో తెలియని వాళ్ళు అంటూ లేరు. చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ సార్ గారు డాక్టర్గా ఉన్నప్పుడు ఎంతమందో నిరుపేదలకి హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఫీజులు తక్కువగా తీసుకొని ఎంతమందికో సహాయం చేస్తున్నారు. మాకు కూడా ఒక ఫస్ట్ ఈ ఆశ్రమం పెట్టేటప్పుడు కూడా మేము వెళ్ళి ఆ సార్ గారిని కలిసాము. అప్పుడు కూడా మాకు ఈ స్థలం ఇప్పించినప్పుడు ఆ సార్ గారు కూడా ఉన్నారు.
అలాగే ఆదిశేషారెడ్డి సార్ కూడా ఉన్నారు, నాకు బాగా గుర్తుంది. ఈరోజు ఇక్కడ ఉన్నామంటే కూడా ఆ సార్ దయ కూడా మాకు ఈరోజు సిఆర్ రెడ్డి గారు సార్ గారు ఎక్కడున్నా కూడా అతను పాపం ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు డాక్టర్ రోహిణి మేడం గారు మాకు ఇలా గచ్చు లేదంటే గచ్చు కూడా వేయించి సహాయం చేశారు. మాకు ఇలా హాస్పిటల్కి ఎవరైనా పంపించినా కూడా ఫీజులు తీసుకోకుండా సహాయం చేస్తున్నారు. ఈరోజు సార్ గారు పుట్టినరోజు సందర్భంగా మేడం గారు చాలా చోట్ల అన్నదానాలు చేస్తున్నందుకు ఆ మేడం గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అళగనాథ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి సొంత నిధులతో వాహనశాల, అర్చక నివాసం, వంటశాల నూతన భవనాలు నిర్మించడం అభినందనీయమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో పాలక మండలి మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి దాతృత్వం 30 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన వాహనశాల, అర్చక నివాసం, వంటశాలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. దేవస్థానానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి అర్చకులు, మాజీ చైర్మన్, పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, అలాగే ఎంతో మంది పేదవారిని చదివిస్తున్నారని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని దేవాలయాలన్నింటినీ మరింత అభివృద్ధి పరుస్తామని, పట్టణ అభివృద్ధికి సహకరించే వారందరికీ మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈవో శశాంక్, బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, ముని గిరీష్, దశరథరామిరెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, రవీందర్ రెడ్డి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు స్వామి దేవాలయం మాజీ చైర్మన్ అన్న బొమ్మిరెడ్డి సురేంద్రన్న గారికి, పెద్దలు ప్రజా డాక్టర్ ఇప్పుడు కూడా గూడూరు బాగోగుతున్నటువంటి మా జనార్దన్ రెడ్డి గారికి, అలాగే మా దశన్న గారికి, మా మునిగిరీష్ గారికి, మా పులిమిశ్వర గారికి, మా శంచరామయ్య గారికి, మా రవీంద్రకి, మా సుమన్కి, అలాగే మా శ్రీహరికి, ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈవో గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందుకంటే సురేంద్ర అన్న ఇప్పుడు కాదు, నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అప్పట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జన్మభూమి కార్యక్రమంలో 75, 85, 52 దానికి సంబంధించిన రోడ్లు వేసేటప్పుడు మొత్తం అంబేద్కర్ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, బయట ఉన్న రోడ్లు కానివ్వండి, మొట్టమొదట స్పాన్సర్ చేసింది మా సురేంద్రన్న. ఎందుకంటే ఇప్పుడు సురేంద్రన్తో సంబంధం కొత్త కాదు నాకు, అప్పటి నుంచి కూడా అన్న చాలా మంచి వ్యక్తి. వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీ నాకు తెలిసి గూడూరులో ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా ఎవరు వచ్చినా అభివృద్ధి మాకు ముఖ్యం, పార్టీలతో మాకు సంబంధం ఒక మంచి ఫ్యామిలీ ఇది. మనస్ఫూర్తిగా ఫ్యామిలీకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అప్పటి నుంచి కూడా అన్న పరిచయం. అట్లాగే గతంలో దుర్గాప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ దేవస్థానానికి అన్న చైర్మన్గా ఉన్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అందరికి కూడా. అట్లాగే ఇప్పుడే అన్నగారి ఆధ్వర్యంలో అన్నగారి తల్లిదండ్రులు పెద్దలు శ్రీ వెంకట సుబ్బారెడ్డి గారు, ఇందిరమ్మ గారుల జ్ఞాపకార్థం ఇక్కడ ఈ యొక్క అళగనాథ స్వామి దేవస్థానంలో అర్చక నివాసం, పూజారులకి ఉండేదానికి ఇల్లు, అట్లాగే వాహనశాల, భగవంతుడి యొక్క వాహనానికి ఉండేదానికి ఒక వాహనశాల, అలాగే వంటశాల, ప్రసాదాలు చేసేది వంటశాల, మూడిటి కూడా దాదాపు 30 లక్షల పైచిలకు సొంత నిధులు వెచ్చించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు ఆ యొక్క అళగనాథ స్వామి గారి యొక్క కృపంతా కూడా వాళ్ళ ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అట్లాగే ముఖ్యంగా గూడూరు టౌన్లో కానీ నియోజకవర్గంలో కానీ ఒక మంచి కుటుంబం ఏదైనా ఉందంటే నాకు తెలిసి మా సురేంద్రన్న. అంటే ఎంతోమంది పేద బిడ్డల్ని చదివించినటువంటి మంచి మనిషి కూడా మా సురేంద్రన్న. నేను మా మునిగేష్ ద్వారా ఎంతోమంది బిడ్డల్ని పేదవాళ్ళన్నా ఎందుకంటే నేను స్లమ్లో ఉంటున్నా, అంతా నాకు ఎస్సీ ఎస్టీ ఏరియా. అడిగితే పేదవాళ్ళన్నా సాయం చేయడం అంటే వాళ్ళని విచారించి ఖచ్చితంగా సాయం చేసినటువంటి మా సురేంద్రన్నకి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మంచి జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంతమంది పెద్దలు, గూడూరు పెద్దలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క దేవస్థానం యొక్క అభివృద్ధిలో మేము కూడా సురేంద్రన్నకి సహకరిస్తాం మాట సలహా ప్రకారం వచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో కూడా జనార్దన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు చైర్మన్గా. నా హయాంలో జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చైర్మన్గా ఉన్నారు. అప్పుడు కూడా మొత్తం గుడికి సంబంధించినటువంటి కూడా భద్రంగా అన్ని బ్యాంకులు డిపాజిట్ చేసినటువంటి మంచి వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. చెప్తున్నానంటే మేము తెలుగుదేశం పార్టీ అయినా మేమైతే ఇలాంటి ఫ్యామిలీస్కి ఖచ్చితంగా మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు ఊడుని బాగుపరిచేవాడు కావాలి.
లోకల్లో ఎవరు డబ్బు చాలామందికి ఉంది, గూడూరులో కోట్లు ఉన్నాయి, ఎవరు కూడా బయట పెట్టే పరిస్థితి కాదు. కానీ అన్నవాళ్ళు ఎంత డబ్బున్నా కానీ దేవుడికి సహాయం చేస్తే తప్ప, గూడూరు టౌన్ అభివృద్ధి చెందితే తప్ప మనకు కూడా భగవంతుల ఆశీర్వాదాలు ఉండాలంటే అవన్నీ చేయాలంటూ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అన్నలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే 9వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలను కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలు కూడా అన్న గారి ఆధ్వర్యంలో గరుడ సేవ ఈ కార్యక్రమాన్ని దేవస్థానాల్లో శ్రీ అలగనాథ స్వామి దేవస్థానం ఒకటి, అది మన జనార్దన్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత ఈ దేవాలయాన్ని బాగా పునరుద్ధరించడం జరిగింది. గోడలపైన ఉన్నంత మట్టి గిట్టి అంతా కూడా క్లీన్ చేయించి శాసనాలన్నీ కూడా బయట తీశారు. అదేవిధంగా ఈశాన్య ద్వారం, ముఖమండపం అన్నీ కూడా డెవలప్ చేశారు. ఈ విధంగా చేయడం అనేది ఎంతో అభినందించేది. పాత దేవస్థానాలని డెవలప్ చేయాలని నేను మన ఎమ్మెల్యే గారిని ముఖ్యంగా కోరుకుంటున్నాను. గూడూరులో ఉన్న మిగతా దేవస్థానాల్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కూడా కరెక్ట్ చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పినట్లు డబ్బు ఉండడమే కాదు, దాన్ని సద్వినియోగం చేయడం, దేవకార్యాల్లో ఉపయోగించడం అనేది కూడా ఎంతో ముఖ్యం. సురేంద్ర ఆ విధంగా చేయడం ఎంతో సంతోషకరం. దేవుడి దీవెనలు వాళ్ళ కుటుంబానికి ఉంటాయని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వాహనశాల, పాఠశాల మరియు అర్చక నివాసం 3 కూడా ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. దీనికి సహకరించినందుకు ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది గత సంవత్సరం ఎండింగ్లో పర్మిషన్ రావడం జరిగింది. ప్రాపర్గా పర్మిషన్ తీసుకొని కట్టాలా అని వెయిట్ చేయడం వల్ల ఒకరోజు డిలే అయింది. ఎండింగ్లో పర్మిషన్ వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే గారిని కలిసి ఈ రకంగా చేయాలనుకుంటున్నాను అని చెప్తే, ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా సరే నా పూర్తి సహకారం మీకు ఉంటుంది, మీరు తప్పకుండా చెయ్యి సురేంద్ర అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. నన్ను ఎంకరేజ్ చేసి చేయమని చెప్పారు. నవంబర్లో స్టార్ట్ చేసాము. నవంబర్లో స్టార్ట్ చేసి 4 నెలల్లోనే పూర్తి చేయగలిగాము. దానికి ప్రత్యేకంగా నేను మునిగిరీష్కి, రవికుమార్ ఆడున్నారు, రవికుమార్ గారికి, వీళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే నేను ఎక్కువ మెడ్రాస్లో టైం స్పెండ్ చేస్తున్నాను కూడా. ఇక్కడ దగ్గరుండి ఇది దగ్గరుండి చూసుకొని ఎట్టయినా సరే బ్రహ్మోత్సవాల లోపల స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో 4 నెలల్లోనే పూర్తి చేయడం జరిగింది. అందుకని వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 25 ఏళ్ళుగా దాదాపుగా నాకు ఈ గుడితో అసోసియేషన్ ఉంది. రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ గుడిలో చేయగలిగాము దేవుడి దయ వల్ల. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండపం కానివ్వండి, గత తరంలోనే ఇక్కడ అన్ని వాహనాలు కూడా కొత్తవి చేయించడం జరిగింది. మీరు వెళ్ళేటప్పుడు అక్కడ చూస్తే బాగుంటుంది. అన్ని వాహనాలు కొత్తవి చేయించడం జరిగింది. సో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసేదానికి దేవుడు అవకాశం కల్పించాడు. ఈ సందర్భంగా సీతన్న పేరు కూడా ఒకసారి చెప్పుకోవాలి. సీతారామరెడ్డి గారు నేను ప్రమాణ స్వీకారం చేసే రోజు చెప్పారు ఆయన, కొత్త వాహనాలు ఇది ఈ 2 నా కోరిక, మీరు తప్పకుండా చేయాలన్నా అని చెప్పేసి ఆ 2 కూడా పూర్తి చేయగలిగాం. ఆయన ఏమో లేకుండా పోయాడు. బట్ ఈ సందర్భంగా ఆయన కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. సో ఇంకొకసారి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఫౌండేషన్ డే రోజు వచ్చారు, ఓపెనింగ్ డే రోజు వచ్చారు, మీరు 2 రోజులు పెట్టుకుంటామని చెప్పారు. ఆయన కూడా మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు చెప్పండి అని చెప్పి వచ్చినందుకు నేను ఆయన గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. మన సురేంద్ర అన్న ఈరోజు అరుణాచలం దేవస్థానంలో పూజారులు నివసించేదానికి గృహాలు, అదేవిధంగా ప్రసాదాలు తయారు చేసేదానికి వంటశాల, వాహనాలు భద్రపరిచేదానికి ఒక గది నిర్మించడం జరిగింది. వాటి ప్రారంభోత్సవానికి చేసిన మా ఎమ్మెల్యే గారికి, అదే సురేంద్ర అన్న గారికి అందరికీ ధన్యవాదాలు. దేవస్థానాన్ని ఏ కార్యక్రమం చేయాలన్నా మనం గత జన్మలో పుణ్యం చేసుకొని ఉండాలి. ఎంతమందికో డబ్బు ఉంటుంది, వస్తుంటే పోతుంటుంది. కానీ ఆ డబ్బుని భగవంతుడికి ఉపయోగించాలనేది చాలా ముఖ్యమైనది. అన్న చెప్పినట్టు గతంలో కూడా ఈ దేవస్థానానికి కొన్ని కోట్ల రూపాయలు ఉంటే ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు కూడా
అవి భద్రపరచడం జరిగింది. అదేవిధంగా ఈ దేవస్థానానికి ఇంకా దాతలు ముందుకొచ్చి ఎక్కడ దేవస్థానాలకి ఏ కార్యక్రమం చేయాలని గూడూరు ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నమస్కారం. ముఖ్యంగా బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రస్తుతం దేవస్థానాలు అన్నీ కూడా పురాతన కాలం 400-500 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలు ఉన్నప్పటికీ వాటికి ఆ రోజు కాలానుగుణంగా వాటిని నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఏ అవసరాలు ఉన్నాయో అవి దాతల ద్వారానే నిర్మాణానికి ముందుకు రావడం జరుగుతుంది. అయితే అలగనాథ స్వామి టెంపుల్కి సురేంద్రన్న చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి సురేంద్రన్నకి అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిర్మించినటువంటి పూజారుల యొక్క నివాస గృహం, అదేవిధంగా పాకశాల, అంటే స్వామివారికి నైవేద్యం పెట్టేదానికి ఎక్కడంటే అక్కడ చేసి పెట్టేదానికి ఆగమ శాస్త్రం ఒప్పుకోదు కాబట్టి దేవాలయం పరిధి లోపలే ప్రసాదాలు తయారు చేయాలి కాబట్టి దానికి దేవస్థానం లోపలే నిర్మించినటువంటి పాకశాల. అదేవిధంగా ఎన్ని వాహనాలు చేసినా వాటిని భద్రపరిచేదానికి ప్లేస్ లేకపోతే అవి వానకి తడిచి ఎండకెండి అది కొద్ది సంవత్సరాల్లోనే శిథిలమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని కూడా జాగ్రత్త పరిచే దానికోసంగా వాహనశాల నిర్మించినందుకు మన అందరి తరపున కూడా సురేంద్రన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను పాల్పంచుకున్న దానికి అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి దేవస్థానంలో ఈరోజు బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారి దాతృత్వంతో వారి తల్లిదండ్రులు వెంకట సుబ్బారెడ్డి గారు, ఇందిరమ్మ గారుల జ్ఞాపకార్థం స్వామివారికి అర్చక నివాసము, పాకశాల, వాహనశాల ఈ మూడింటిని కూడా అత్యంత తక్కువ సమయంలో నిర్మించడం జరిగింది. దీనికి ముఖ్యంగా ప్రారంభించే ముందు, శంకుస్థాపన చేసే ముందు దీనికి కొంచెం ప్లాన్లో కానీ రకరకాల ఇబ్బందులు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి నెల్లూరులో వారి నివాసంలో కలిసినప్పుడు వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళిద్దరికీ కూడా ఫోన్ చేసి వెంటనే ఇమీడియట్గా దాన్ని ప్రారంభించండి, దానికి ఏం పనులు ఉన్నా కూడా నేను చెప్పానని చెప్పండి అని చెప్పి వెంటనే ఒక వారం రోజుల లోపలే దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి వారు రావడం జరిగింది. ఇప్పుడు కూడా అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు కూడా ఫోన్ చేసి మీరు ఈరోజు వస్తున్నారని తెలిసింది సార్ అంటే అలాగే పెట్టేసుకుందామని చెప్పారు. బ్రహ్మోత్సవాలు 9వ తారీఖు ప్రారంభమవుతున్నాయి, అందువల్ల 2వ తారీఖు వస్తానని చెప్పి ఈరోజు రావడం వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇందాక సురేంద్రన్న మళ్ళీ రిపీట్ చేయను, ఈ గుడిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిర్మాణం కూడా సురేందర్ రెడ్డి గారి దాతృత్వంతో జరిగింది. అలాగే డాక్టర్ గారు అందరూ ఈ గుడికి చాలా అనుబంధం ఉంది వాళ్ళకి, వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నాకు ఈ దేవుడు గుడికి రావడం తక్కువైనప్పటికీ కూడా ఇలాంటి నిర్మాణాల్లో నాకు పాలు పంచుకునే అప్పుడప్పుడు సురేంద్ర గారికి, డాక్టర్ గారికి, మిత్రులకి నమస్కారం. సురేంద్ర ఈ గుడి చైర్మన్గా ఉన్నప్పుడు తన పదవి కాలం అయిపోయినా కూడా ఈ గుడిని ఫుల్ ఫ్రిడ్జ్ గురిగా రెన్యువేట్ చేసి అన్ని వస్తువులు కలెక్ట్ చేసినందుకు ఆయన ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో ఈ కార్యక్రమం చేశారు. తల్లిదండ్రుల పేరుతో ఈ 3 లక్షల భవనాలు కట్టడం, ఈ గుడికి ఉపయోగపడేది చేయడం వాళ్ళకి సురేంద్ర గారికి, వాళ్ళ ఫ్యామిలీ. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, అలాగే మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సురేంద్రన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చాలా చిన్నప్పటి నుంచి ఉండే మేము చూసినటువంటి దేవాలయం ఇది అభివృద్ధి చేసే భాగంలో మా సురేంద్రన్న ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఇది చాలా పురాతనమైనటువంటి శ్రీ అలగనాథ స్వామి దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ దేవాలయం అభివృద్ధిని కోరుకున్నారు. అందుకు అనుగుణంగా ఈ దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారు వారి తల్లిదండ్రుల పేరు మీద ఇక్కడ ఒక వంటశాల, పూజారికి నివాస గృహము, ఒక పాఠశాలను నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా అన్ని దేవస్థానాలు గూడూరులో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు. గూడూరు పట్టణ సమీపంలోని నెల్లటూరులో ఉన్న ఆదిశంకర పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించారు. గూడూరు పట్టణ సమీపంలోని నెల్లటూరులో ఉన్న ఆదిశంకర పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిలో వెంకి పెంచలయ్య, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి ఆశిస్తూ
పేరు పేరున నేను నమస్కరిస్తూ ఇక్కడ ఇప్పటిదాకా సుధీర్ సండ్రా గారు కానీ మిగిలిన వక్తలు కానీ చెప్పాల్సిన విషయం చాలా క్షుణ్ణంగా సూటిగా అర్థమయ్యేటట్టు చెప్పినారు. ఇంకా అంత విశదంగా చెప్పిన తర్వాత నేను చెప్పేది ఏమీ లేదు. ఒక్కటే ఏంటంటే ఆదిశంకర మొదటి నుంచి కూడా విలువలతో కూడిన విద్య అనేది మా కాన్సెప్ట్. దాన్ని సఫలీకృతం చేసుకోవడం కోసమే మేమందరం కృషి చేస్తాం. అందులో భాగంగానే మా ప్రిన్సిపాల్ గారు కానీ వారి యొక్క అధ్యాపకేతర బృందం అందరూ దాని మీదనే కృషి చేసి పిల్లల్లో చేస్తున్నాం. ఏదైనా పొరపాట్లు ఉంటే మీరు చెప్తే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా దోహదపడుతుంది. ఏదన్నా మీకు దృష్టికి వచ్చిన సలహాలు ఏమైనా ఉన్నా మీరు కానీ ప్రిన్సిపాల్ గారికి కానీ లేదా టీచర్లకు కానీ మీరు చెప్తే వివరిస్తే వాటి నుంచి మంచి గుణపాఠాలు తీసుకొని ఇంకా మంచిగా పిల్లల్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి మీకు వాగ్దానం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ గురించి మీకు తెలుసు. అది 2001లో పెట్టిన ఈరోజుకి 25 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే 25 సంవత్సరాల రజతోత్సవ ప్రోగ్రాం జరుపుకోబోతున్నాం. అదే సందర్భంలో మేము ఎప్పుడో 2001లో డీమ్డ్ యూనివర్సిటీ చేద్దాం అనేది మా రోడ్ మ్యాప్. అది 26, 27కి డీమ్డ్ యూనివర్సిటీ చేయాలని మేము అప్పుడు నిర్ణయించుకున్నాం 2001లో. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల ముందుగానే 25, 26కే డీమ్డ్ యూనివర్సిటీ అవుతుంది ఆదిశంకర. ఫస్ట్ టైం ఇన్ ఆంధ్ర తెలంగాణలో ఈ మధ్య కాలంలో గత 10 ఏళ్లుగా ఎవరు డీమ్డ్ యూనివర్సిటీ కాల. అది ఆదిశంకర అవుతుంది. దట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్ బికాజ్ ఆఫ్ ది టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్తో మాత్రమే జరిగింది. అది సాధ్యమైంది. అక్రెడిషన్స్ కానీ NBA, NAC, A++ ఇవన్నీ అటానమస్ నిస్సంకోచంగా నమ్మకం పెట్టి కళ్ళు మూసుకొని బస్సు ఎక్కించాలన్నా, మళ్ళీ బిడ్డ తిరిగి ఇంటికి చేరాలన్నా బస్సు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అది మళ్ళీ మేము సరిదిద్దుకోలేనిది. కాబట్టి అలాంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆదిశంకర స్కూల్లో బాగా జరుపుతున్నందుకు, అలాగే ప్రతిరోజు నమ్మకంగా పిల్లల్ని గమ్యం చేర్చినందుకు మా డ్రైవర్లని నేను ఈరోజు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా. అలాగే వెంకటాద్రి, అలాగే సీనయ్య, సైదాపురం, పాలూరు బస్ డ్రైవర్, వెంకటాద్రి ఎంవీపురం, చాగడం చెమిర్తి తోషం బస్ డ్రైవర్, అలాగే గొల్లపల్లి నాగయ్య బస్ డ్రైవర్ అండ్ అలాగే మడంనూరు బస్ డ్రైవర్ నాగయ్య గారిని కూడా నేను ఈరోజు అభినందించాలనుకుంటున్నాను. సభాముఖంగా వారికి పేరు పేరున స్కూలు యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పిల్లల్ని సురక్షితంగా చేర్చుతున్నందుకు తల్లిదండ్రులు మీరు కూడా వాళ్ళతో సహకరిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఫుడ్ సెక్షన్లో ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఫెలిసిటేషన్ చేయాల్సి ఉంది, కానీ అది కుదరదు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు నేను మైక్లో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఇప్పుడు మన గెస్ట్లు అతిథులకి ఒక చిన్న సత్కారం జరుపుకొని మళ్ళీ మన అలాగే వేదిక మీద ఆశీనులైన పెద్దలందరూ కూడా వందనాలు.
ఈ స్కూల్ గురించి 2 మాటలు చెప్పాలా తప్పకుండా కూడా. మా చెన్నూరు గ్రామం పక్కనే ఉంటుంది, దాదాపు 1 కిలోమీటర్. మా ఇక్కడ పిల్లలు అందరూ కూడా చదువుకోవాలంటే దూర ప్రాంతాలకు పోవాల్సిన పరిస్థితుల్లో ఆ రోజు పెద్దలు వెంకి పెంచలయ్య గారు ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ ఆదిశంకర అంటే మన ఆంధ్రాలోనే ఒక గుర్తింపు వచ్చింది మన గూడూరు కూడా ఆదిశంకర ఇన్స్టిట్యూషన్ వల్ల కూడా. అటువంటి వారి యొక్క నేతృత్వంలో ఒక స్కూల్ ఇక్కడ ప్రారంభం కావటం నిజంగా ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అదృష్టంగా నేను ఆ రోజు భావించాను. నిజంగా దాన్ని ఈ స్థాయికి తీసుకొని రావడంలో రూపవతి సో 15 సంవత్సరాలుగా నిర్భయంగా 15th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఆదిశంకర స్కూల్ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఎంతో విలువలతో కూడుకున్నటువంటి విద్య అందిస్తున్నారు. మేడం గారి మాటలలో నేను కూడా ఆందోళన చెందుతున్నది ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే దయచేసి పిల్లలకి మనం ఏమన్నా కొనియాలంటే అది ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకే వాళ్ళకి ఆ వస్తువు ఒక లగ్జరీనెస్ కోసం పోకుండా వస్తువు అది నిజంగానే వాడికి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు కొనివ్వండి. దయచేసి ఎటువంటి దీనికి పోకుండా అంటే పక్కన వాళ్ళ దగ్గర ఆ వస్తువు ఉంది మన బిడ్డ కూడా దగ్గర ఈ వస్తువు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే మన వాడుక భాషల్లో జంబాలకు పోకుండా పక్కనింటి వాడికి సైకిల్ ఉంది మన బిడ్డ కూడా సైకిల్ ఉంటే బాగుంటుంది అనే దీంతో పోకుండా రియల్గా బిడ్డకి ఏది అవసరం అవుతుందో ఒక తల్లిదండ్రులుగా మనం గుర్తించి అది వాళ్ళకి ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు గుర్తిస్తామంటే తల్లిదండ్రులుగా ప్రిన్సిపాల్ గారికి, విజయమోహన్ రెడ్డి సార్ గారికి, శ్రీకాంత్ సార్ గారికి, వచ్చిన ముఖ్య అతిథులకి మరియు ప్రిన్సిపాల్ గారికి నా నమస్కారాలు. పేరెంట్స్కి ధన్యవాదాలు. చాలా ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మేమందరం కూడా మాకు తగ్గ స్థాయిలో ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఇదే ఫీల్డ్లో ఉన్నాం. కానీ మేడం గారు ఈ స్కూలు చాలా డెడికేషన్గా పిల్లలకి ఏది అవసరమో అంటే ఏది కూడా అవసరం లేనిదేమి లేదు, ప్రతిదీ అవసరమే. కానీ దాన్ని వినియోగించుకునేటువంటి విధానంలో మెళకువలు నేర్పించడంలో మేడం గారు చాలా శ్రమ పడతా ఉన్నారు. అంటే మాకు మేడంతో ఒక 6 months నుంచే మా యూనియన్లో అపుస్మాలో మా జాయిన్ అయిన తర్వాత మేడం యొక్క డెడికేషన్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాను. కాబట్టి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో మనం చదవడం అనేది కూడా నిజంగా తల్లిదండ్రులందరూ కూడా చాలా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, ప్రతి పేరెంట్ని కూడా. ఎందుకంటే ఇప్పుడు మనము నిజంగా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉంటున్నాం. మీరు 2 విషయాలు మాత్రం బాగా గమనించుకోండి. పిల్లలు సక్రమంగా బడికి పంపించే విధానం ఫస్ట్ చూడండి. ప్రతి శనివారం కూడాను పిల్లల యొక్క బ్యాగులు మీరు బాగా చెక్ చేయండి. ఈ వారాంతం లోపల డైరీ బాగా ఉపయోగించారా లేదా, ఇట్లాంటి ఇంటరాక్షన్స్ మీద మీరు స్కూల్ మేనేజ్మెంట్స్తో బాగా కలవండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేదన్నా చదువు విషయంలో మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే మేనేజ్మెంట్కి వచ్చి మీరు మాట్లాడండి. ఫైనల్గా నేను చెప్పదలిచింది అయితే ఏంటంటే, పాత రోజుల్లో మనకు లైబ్రరీస్ అనేవి ఉండేవి. ప్రతి పేరెంట్ కూడా ప్రతి శనివారం కానివ్వండి, ఆదివారం ఉదయం కానివ్వండి, మీ పిల్లల్ని మీతో తోడుగా అలా వాకింగ్ తీసుకెళ్ళి ఒక హిగ్గీ బాదన్స్లోనో లేదు ఏదో ఒక బుక్ షాప్కి వెళ్ళి
ఒక నెలకు సరిపడేటువంటి ఒక చిన్న పుస్తకం. రెస్పెక్టెడ్ చైర్మన్ సార్ అండ్ ద రెస్పెక్టెడ్ Vijay Mohan Reddy garu and the dignitaries on the dais and your beloved principal Rupa madam and the teaching staff and students and parents. యాక్చువల్గా మా అబ్బాయి అని అంటాను నేను. మా స్టూడెంట్ సుధీర్ చంద్ర మాట్లాడిన తర్వాత ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలకు కానీ మాకు కానీ మాట్లాడేదానికి చాలా తక్కువ మాటలే ఉన్నాయి మాకు ఇక్కడ. అండ్ నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఆదిశంకర విద్యా సంస్థల గురించి, అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే విద్యార్థుల సృజనాత్మకత అండ్ వాళ్ళ ఇన్నోవేటివ్ థింకింగ్. ఈ 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఫస్ట్ కమింగ్ టు ఆదిశంకర విద్యా సంస్థలు అండ్ ఆదిశంకర స్కూల్ ఎస్పెషల్లీ. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఆదిశంకర విద్యా సంస్థల్లో 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో. నేను ఒక సాధారణ ఫ్యాకల్టీగా చేరి ఈరోజు ఈ స్థాయికి వచ్చాము మేము. దీనికి కారణం ఏంటి అంటే మాకు అంటే నేను వేదిక పైన మా సార్ ఉన్నారని చెప్పట్లేదు, కానీ మేబీ మేడంకి కానీ మాకు కానీ. ఎందుకని అంటున్నానంటే మేము లాంగ్ అసోసియేషన్ ఉంది మాకు ఇన్స్టిట్యూట్తో. మాకు చేరినప్పుడు మా చైర్మన్ గారు మాకు చెప్పే ఏకైక మాట ఏంటి అంటే మీరు ఏం చేసినా పిల్లల కోసమే చేయండి, విద్యార్థులకి ఏది మంచిదైతే అది చేయండి అనే విషయం మాత్రమే మాకు చెప్తారు సార్. అంతకన్నా వేరే విషయాలు ఏమీ చెప్పరు. మేము అది మాత్రమే పాటిస్తాం మేము ఆదిశంకర విద్యా సంస్థల్లో. అది ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, అది ఆదిశంకర గూడూరు స్కూల్ కానీ. అలా చెప్తే తిరుపతి జిల్లా చిలుకూరు మండలం కలవకాండ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.